వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు సమన్వయకర్త మాజీ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి బుట్ట రేణుక గారి జన్మదినం సందర్భంగా ఎమ్మిగనూరులో భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆమె ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, ప్రజాసేవా సంకల్పం మరింత బలపడాలని కోరుతూ నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని, ప్రజల ఆశయాలను నెరవేర్చే నాయకురాలిగా మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. అనంతరం శ్రీ నీలకంఠేశ్వర స్వామి వారికి 101 టెంకాయలతో ప్రత్యేక మొక్కు సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చేపట్టే ప్రతి మంచి కార్యం విజయవంతం కావాలని, ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న సేవా కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని, ఆమెకు భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు శ్రీమతి బుట్ట రేణుక గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె మరింత చిత్తశుద్ధితో కృషి చేయాలని, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని కోరుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో, బడుగు బలహీన వర్గాల సంక్షేమంలో, మహిళల సాధికారతలో, యువత అభ్యున్నతిలో ఆమె మరింత కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆమె ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ వారికి మార్గనిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతానికి తన సేవలను మరింత విస్తృతంగా అందించాలని కోరారు. నాయకురాలిగా ఆమె చూపుతున్న అంకితభావం, ప్రజల పట్ల ఉన్న ఆప్యాయత, సేవా తపన పార్టీ శ్రేణులకు స్ఫూర్తిదాయకమని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా నాయకులు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ పుట్టినరోజు మేడం గారు ఇక్కడ లేకున్నా అన్ని గ్రామాల నుంచి నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైతేనేమి అందరూ కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి, అలాగే రక్తదాన శిబిరం మరియు కేక్ కటింగ్ కార్యక్రమాలకు అందరూ కూడా పిలవగానే ఇక్కడికి విచ్చేసి ఈ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు దిగ్విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ముస్లిం మైనార్టీ అభివృద్ధి కోరుకనే మన ఎమ్మిగనూరు ఆడపడుచు అయినటువంటి మన బుట్ట రేణుకమ్మ గారి పుట్టినరోజును ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోన ఇంతమంది కలనీక ఇక్కడ ట్రిపుల్ షూటర్లు ఉన్నారు అందరూ. వారిలో ముఖ్యం నజీరన్న, కోటేశ్వర రెడ్డి అన్న, మన అధ్యక్షుడు గారు, అలాగే మన శివప్రసాద్ అన్న గారు, టౌన్లోనే ఉన్న నాయకులందరూ, మన శివప్ప గౌడన్న కానీ, అలాగే మా గడ్డ మంజి మామ కానీ, ఇక్కడ ఉన్న మిగతా బసిరెడ్డి అన్న గారు, వేదిక పైన మిగతా మన ఇరుపక్ష అన్న గారు, చాలా వీళ్ళు డే అండ్ నైట్ కష్టపడి ఇంతమందిని మన మేడం ఎక్కడ ఉందా కానీ ఘనంగా జరగాలి. ఈ కార్యక్రమం అనేది గుబులు పుట్టాలి, సత్యతల గుండెలో గుబులు పుట్టాలని వారి చేసే కార్యక్రమాలు బహుశా ఎమ్నూరు కర్నూలు జిల్లాలోనే చిరస్థాయి మిగిలిపోతాయి. ఈ గడ్డ బుట్ట రేణుక గారి అడ్డ, ఈ అడ్డని ఎవరు మార్చలేరు. ఈ అడ్డని ఎవరు మార్చలేరు. ఆమె ప్రతి ఒక్క గడప, ప్రతి ఒక్క పల్లె, ప్రతి ఒక్క పట్టణము, ప్రతి ఒక్క వార్డు ఆమె బుట్ట రేణుక గారు అంటే పిలుస్తున్నది. పల్లెలు పిలుస్తున్నాయి, పట్టణం పిలుస్తున్నది. ఈరోజు ఎక్కడ చూసినా ఈమె ఉంటేనే మనకు మంచిగా జరిగేది. ఆర్థిక సంబంధం లేకుండా, వ్యక్తుల సంబంధం లేకుండా, మతం సంబంధం లేకుండా, కులం సంబంధం లేకుండా బుట్ట రేణుక గారి నాయకత్వం కావాలి అని 100% ప్రజలు ఎమ్మెల్యేలోనే ఉండేది. ఒక ఝాన్సీ రాణి, ఒక సరోజిని నాయుడు, ఒక గద్వాల జేజమ్మ
వీళ్ళందరూ కలిసినే మన పుట్టారు వెనుకమ్మ. మిత్రులారా, ఆమె గురించి ఎంత చెప్పినా తప్పే. నమ్మినోనికి సొమ్ము, నమ్మనోనికి దుమ్ము. ఆమెకున్న నాలెడ్జి, ఒక పౌరుషము, సహనము ఏ నాయకులకి ఇప్పుడు ఈ కాలంలో లేవు. నేను సామాన్యంగా అంటే మేము దాదాపు కర్నూలు జిల్లాలో చాలా మంది నాయకులు ఇంతమంది మేము అందరితో పనిచేసి వచ్చామే. మనం చిన్న వయసులో కూడా జిల్లా కాడ కొంతమంది అనేక మంది నాయకులు కలిసి వచ్చినాము. కానీ ఇటువంటి నాయకురాలు మనకి జన్మకి దొరకదు సోదరులారా, ఇది నిజము. ఎందుకంటే మనము చేసుకున్న అదృష్టానికి తట్టులు దొరుకుతారు. ఒకరి మీద బతికే తోడు నాయకుడు. మన కోసం బతికేదే పుట్టారు వెనుకమ్మ. జనం కోసం బతికే నాయకురాలు పుట్టారు వెనుకమ్మ. జనం మీద బతికే నాయకులు దిండుగా ఉన్నారు. వాళ్ళకేమో కమిషన్లు కావాలా, సంపాదించుకో ఇవే ఉండేది. కానీ మన మేడం కట్ట కాదు. సంపాదించిన సొమ్మిని ప్రజలకి దాన ధర్మం చేసే ఏకైక కుటుంబం పుట్ట ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీ గురించి మనం ఎంత చెప్పినా తక్కువే సోదరులారా. ఆ రోజు చెప్పేమే, ఈ రోజు చెప్తాం, ఎప్పటికీ చెప్తాము. మన జీవితంలో మనం అందరం మర్చిపోని నాయకురాలంటే ఒక పుట్టరేనికమ్మే. కాబట్టి మనం అందరం జాగ్రత్తగా మన పల్లెలలో కొత్త ఆమె గురించి చెప్పాలా. మన బీసీల బిడ్డ అటువంటి నాయకులు దొరకదు మనకి. ఆమెకు అందరు కావాలా. శత్రువును కూడా దగ్గరకు వస్తే అన్నం పెట్టి సాగనంచే గుణమున్న ఏకైక నాయకురాలు మన మేడం గారు. అలాగే స్టేజ్ ముందు ఉన్న నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు దొరబాబు నాయుడు, గోనెల మాజీ మండల అధ్యక్షుడు, జిల్లా వైసీపీ జిల్లా బీసీ ఉపాధ్యక్షులు. జై జగన్, జై జగన్. పుట్టారేణుమ గారి నాయకత్వం.